చైర్మన్ సార్, ఇది వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామ వాసి అయినటువంటి చెన్నయ్య గారి కుమారుడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడ్డాడు. అధ్యక్షుడు, కుటుంబానికి ఏకైక జీవనాధారం అతనే ఉండేది. అతని మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. అతనికి గతంలో ఎటువంటి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, నేర బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి చరిత్ర. అధ్యక్ష, ఇది ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యల్లో జరుగుతున్నటువంటి బలైపోతున్నటువంటి సామాన్యులకి బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గ్రామానికి వెళ్ళడం, ఆ చంద్రయ్య గారి మృతి చెందిన తర్వాత ఆయన బాడీని స్వయంగా ఆయన మోయడం, ఒక నమ్మకాన్ని కల్పించాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ప్రతిపక్షంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి కుటుంబాలకి న్యాయం చేస్తాము అనేటువంటిది స్పష్టంగా కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మా హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం జరిగింది. అధ్యక్ష, జనరల్గా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంత అలసత్వమో నిర్లక్ష్యమో వస్తుంది, కానీ ఆయన మాత్రం మరీ పర్టికులర్గా మనం చెప్పినటువంటిది ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి, ఆ కుటుంబాలకు మనం బాసటగా నిలబడతామని ఏది చెప్పామో అది ఇంప్లిమెంట్ కావాలి అని ఫైల్ రాకముందే ఆయన ఫోన్ కాల్ వచ్చేది. అధ్యక్ష, సో అట్లా పర్సుయేట్ చేసిన తర్వాత ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఆ చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ తోట వీరాంజనేయులు గారిని జూనియర్ అసిస్టెంట్గా నియమించాలని ప్రతిపాదించడం అయింది. అధ్యక్ష, దీనికి సంబంధించిన బిల్. అధ్యక్ష, హలో అధ్యక్ష, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక కుటుంబానికి వచ్చి ఒక చనిపోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలనేది ప్రతిపాదించారు. అధ్యక్ష, బిల్లుని పెట్టారు. బిల్లు వాళ్ళు ఇచ్చిన అంశం ఏంటంటే రాజకీయ ప్రేరితమైనది. రాజకీయ ప్రేరితమైనది ప్రభుత్వాల్లో వచ్చి ఈ రకంగా ఈ ఆలోచనతో ఇక విచ్చికి వెళ్తుంటుంటే రాబోయే కాలానికి రాబోయే తరానికి ఏమి మనం సందేహిస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం. అధ్యక్ష, అందరికీ హ్యూమన్ బీయింగ్ ఉంది, అందరికీ మానవత్వం ఉంది, మాకు మానవత్వం ఉంది కాదనలే. కానీ సందర్భం ముందు ఒక ఉద్యోగం ఇచ్చారు, దేశానికి పరిస్థితి తీసుకొచ్చింది, దేశానికి అతనికి అర్జున అవార్డు కాబట్టి ఆయనకు వచ్చి ప్రభుత్వం తరఫున ఇస్తే ఇంకోళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటుంది అనేది అదే వారిని అదే ప్రోత్సాహాన్ని ఇలా రాజకీయ ప్రేరితమైన అంశాల మీద తీసుకొచ్చి దానికి చట్టంలో తీసుకొచ్చి దానికి వచ్చి హౌస్లో ఇస్తే దానివల్ల రాబోయే తరానికి ఏమిస్తామో ఏ విధమైన ప్రోత్సాహం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పని మేము మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అధ్యక్ష, దీనికి మేమేదో అడ్డుపెట్టి లేకపోతే దాని నుంచి డివిజన్ కోరి బిల్లు పాస్ అవ్వకపోతే ఆ కుటుంబాన్ని నష్టపెట్టినట్టుగా అనే అంశం వస్తుంది. అధ్యక్ష, అది ఆ సాంప్రదాయాలు ఉండకూడదు. అధ్యక్ష, ఏమైనా ఉంటే రాజకీయ ప్రేరితమైనది పార్టీల పరంగా వాళ్ళ వ్యక్తుల పరంగా ఏ అంశాన్ని తీసుకోవచ్చు. అధ్యక్ష, కానీ దానికి పాస్ ఉంది. అధ్యక్ష, ఏ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఎంచుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు, తర్వాత వచ్చిన కార్యక్రమం చేయవచ్చు. కానీ ఈ రకంగా పర్మనెంట్ జాబ్స్ రాజకీయ ప్రేరితమైన వారు హెచ్చరిక చెప్తాను. అధ్యక్ష, రాజకీయ ప్రేరితమైన హత్య కాబట్టి లేకపోతే అది జరిగిన అవి చనిపోవడం జరిగిన కారణం కాబట్టి అని దాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నాం అనడానికి మాత్రం మేము మా అభ్యర్థాన్ని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది వాస్తవంగా అధ్యక్ష దయచేసి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాం. అధ్యక్ష, The question is that the Andhra Pradesh. Okay, sir. అధ్యక్ష, పెద్ద డిబేట్లోకి వెళ్ళకూడదు అనుకున్నా అధ్యక్ష, అందుకనే బిల్ పాసింగ్ అడిగారు. నా ఉద్దేశం అధ్యక్ష, ఒక ఫ్యాక్షన్తో ఒక కుటుంబం ఎట్లా నలిగిపోతుంది, ఆ తర్వాత తరాలు ఎట్లా ఇబ్బంది పడతాయి అనేటువంటిది మనం మన రాజకీయ కాలంలోనే మనం 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాలు చూసాం. అధ్యక్ష, ఆ ఫ్యాక్షన్ని నిర్మూలించాలి, ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అనేటువంటిది ఒక
దృఢ సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మేము గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014 to 19 కావచ్చు, లేక అంతకుముందు 94 to 99, 99 to 2004 అసలు రాయలసీమ ప్రాంతం కానీ పల్నాడు ప్రాంతం కానీ తీవ్రమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది అధ్యక్ష. ఫ్యాక్షను నేరమయ రాజకీయాలు కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో విడదీసి చూడలేనటువంటి పరిస్థితులు ఉండేవి అధ్యక్ష. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద ఆధారపడి పనిచేసేటువంటి పరిస్థితి, వాళ్ళు సమాజానికి హానికరంగా తయారైనా కూడా వాళ్ళని వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కట్టడి చేసినటువంటి దృఢ సంకల్పం అధ్యక్ష. ఎందుకు అనంటే ఆ సంస్కృతికి మనం దూరం కావాలి, ఆ సంస్కృతిని పెంచి పోషించకూడదు. దీనివల్ల ఒక కుటుంబమే కాదు కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయనేటువంటిది గమనించాం. కాబట్టి ఆ ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించాలని, అట్లనే ఎక్స్ట్రీమిజంలో కూడా వాళ్ళు ఊర్లలోకి వచ్చి హత్యలు చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎక్స్ట్రీమిస్ట్ కుటుంబాలు చంపినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు గతంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి అధ్యక్ష. సో ఇక్కడ ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఆ కుటుంబాలకి మేము ఈ ప్రభుత్వాలు బాసటగా నిలుస్తాము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం. ఇవాళ ఫ్యాక్షన్ని దూరం చేయగలిగాం, రాష్ట్రంలో ఇవాళ నక్సలిజాన్ని దూరం చేయగలిగాం, ఒక బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్, పెట్టుబడులు పెట్టేటువంటి అట్మాస్ఫియర్ని తీసుకొచ్చాం. సో ఎక్కడైనా రాజకీయ ప్రేరేపిత హింస ఉంటే కూడా ఇది లాంగ్ టర్మ్లో ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి అనేటువంటి ఒక సందేశం దీని ద్వారా పోతుంది అనేటువంటి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇది ఈ ప్రధాన ఉద్దేశం అది అనేటువంటిది. ఈ రాజకీయ ప్రేరేపిత హింసలు ఉండకూడదు. భవిష్యత్తులో ఎట్లా అయితే ఫ్యాక్షన్ని మనం అధిగమించామో, నక్సలిజాన్ని అధిగమించామో, ఈ నేరమయ రాజకీయాల నుంచి కూడా మనం బయటికి రావాలి. ఆ వచ్చే దిశగా ఇది పనిచేయాలనేటువంటిది లక్ష్యం అధ్యక్ష. దయచేసి బిల్లు పాస్కి అనుమతి మనం కోరుతున్న అధ్యక్ష. అధ్యక్ష, రాజకీయ పరంగా ఫ్యాక్షనిస్ట్ గురించి చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ ఉండకూడదు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు, అలాంటి వల్ల ప్రాణాలు కోల్పోకూడదని కోరుకున్నాలో మా పార్టీ ప్రథమాధ్యక్ష. మా ఏ స్ఫూర్తి అయితే వైఎస్ఆర్సీ పార్టీ పెట్టారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి ఈ కార్యక్రమం జరగకూడదని ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్నాను అధ్యక్ష. వారు ఇద్దరు కాబట్టి నేను చర్చలోకి వెళ్ళను అధ్యక్ష. నేను అన్నా అధ్యక్ష, దీనివల్ల మీరేం బ్లేమ్ చేయలేదండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఐఎమ్ డిస్కస్ ఓన్లీ పాలసీ. ఇవాళ ఈ క్షణంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రం ఎవరైతే వారికి కానీ నష్టం జరుగుతుందో, ప్రాణాలు కోల్పోయారో, అది ఎవరైతే దానికి ప్రేరేపణ చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు లా ప్రకారం తీసుకోండి అధ్యక్ష. అభ్యంతరలే, లా ప్రకారం చేయమని అధ్యక్ష. లేదు వాళ్ళ పార్టీలో ఉంటే ఆర్థిక సాయం చేయమండి అధ్యక్ష, లేదు అంటే ఇంకో సాయం చేయమండి అధ్యక్ష, పర్వాలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే అది ఫ్యాక్షన్ రూపుమాపడానికి అవుతుంది అధ్యక్ష, ఫ్యాక్షన్ ప్రోత్సహించడానికి అవుతుంది. ఇది ఫ్యాక్షన్ రూపుమాపడానికి అవుతా అధ్యక్ష? ఇది ఫ్యాక్షన్ రూపంగా అవుతుంది చెప్పండి అధ్యక్ష. ఫ్యాక్షన్ని ప్రోత్సహించడానికి అవుతుంది. పర్వాలేదులే, మా పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు పోతే మళ్ళీ మా పార్టీ వచ్చినప్పుడు వచ్చి చనిపోతే మాకు ఉద్యోగాలు ఇస్తారు ప్రభుత్వంలో, మాకు ఉంటుందిలే అనే ఒక తప్పుడు ఆలోచనని మనం రేకించడం అవుతాం అధ్యక్ష. దయచేసి అది అర్థం చేసుకోండి, ఒక పెద్ద మనసు అర్థం చేసుకోమని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం అంటే కష్టపడిన అధ్యక్ష, మనం ప్రభుత్వం అంటే ప్రజల తరఫున మనం కష్టపడి కానీ ఇలాంటి నిర్ణయానికి ఉద్యోగాలు ఇస్తారంటే అది ఎక్కడ భావ్యం అధ్యక్ష? ఒకవేళ నిజంగా మంత్రి గారు ఇస్తే మేము దాని మీద మా ప్రొడక్షన్ మేము దాన్ని చెప్తాం అధ్యక్ష, మా నిర్ణయం మేము చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్ట్రీమిస్టులు సమాజంలో చాలామందిని చంపేశారు అధ్యక్ష. చంపినప్పుడు ఆ కుటుంబాలకి మనం రకరకాల రూపాల్లో హెల్ప్ చేసాం. కొంతమందికి వారు చెప్పినట్టు కొన్ని కుటుంబాలకి ఆర్థికంగా చేశాం, కొంతమందికి ఆస్తులు నష్టమైతే వారికి ఆర్థికంగా చేశాం. గవర్నమెంట్ జీవోలు ఇచ్చి అధ్యక్ష, స్పెసిఫిక్గా జీవోలు ఇచ్చి, బికాస్
ఇది ప్రాణరక్షణ మానరక్షణ అనేటువంటిది ప్రభుత్వం బాధ్యత. ఒక సింబాలిజంగా ఇవే అధ్యక్ష జీవో కాపీలు అధ్యక్ష, వాళ్ళని జీవోలు ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీని నుంచి ఒక మెసేజ్, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది సమాజంలో జరగాలి. రెండోది అవతల వాడికి కూడా ఒక డిటరెంట్ ఉండాలి. నా ఆశించిన లక్ష్యం దీంతో నెరవేరదు, ఇది నేను ఏదైతే చేస్తున్నానో ఆ లక్ష్యం నెరవేరదు, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ కుటుంబం బలపడుతుంది అనేటువంటి ఒక సంకేతం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ నేను ఎక్కడ ఏ పార్టీని ఎవరిని కూడా మెన్షన్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రధానంగా ఇది ఒక్కోసారి సమాజంలో అధ్యక్ష సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్లో నాకు అమ్మాయి పేరు గుర్తులేదు అధ్యక్ష, టోల్ గేట్ దగ్గర ప్రీతినో అనుకుంటా ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు అది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కుదిపేసింది అధ్యక్ష. అమ్మాయి టోల్ గేట్ దగ్గర నిలబడి తన చెల్లెలకు కూడా ఫోన్ చేసుకోవాలి అనేటువంటి ఇది లేకుండా పోయినప్పుడు ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి అక్కడ తీసుకెళ్లి రేప్ చేసే సంఘటన అదే నిషా సరే పేరు అదే మనం ఎందుకంటే పేరు చెప్పకూడదు కాబట్టి పేరు అంటే సంఘటన అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పేరు మారుస్తారు మార్చారు. సో ఆ సంఘటన అనేది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కూడా, అంటే ప్రపంచంలో మనం ఉన్న ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో మొత్తం వైరల్ అయ్యి బాగా డిస్కషన్ అయింది. ఆనాటి ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తెలంగాణలో, మనం చూసాం. ఆ తర్వాత నిందితుడు తప్పించుకునే ప్రయత్నం పోయినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేయడము, చనిపోవడం, ఇవన్నీ ఏంటి అధ్యక్ష మెసేజింగ్ అంటారు అధ్యక్ష. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఒక స్పష్టమైన సంకేతాన్ని వైఖరిని ఎస్టాబ్లిష్ చేయడం. ఇవాళ ఈ చంద్రయ్య గారి మృతి నేను ఎలదలుచుకోలేదు అధ్యక్ష, హత్య చేయబడడం లైవ్ రికార్డింగ్ రిలీజ్ అయింది అధ్యక్ష. అంటే ఒక మనిషిని ఏ రకంగా గొంతు కోసి చంపుతున్నాము అనేటువంటిది లైవ్ రికార్డ్ రిలీజ్ అవ్వడం సమాజాన్ని ఎంత ఆందోళనకు గురి చేస్తుంది అధ్యక్ష. ఆ కుటుంబాలకి, సమాజంలో ఈ భయభ్రాంతులైనటువంటి వాళ్ళకి బాసటగా నిలవాలని ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు లేదు, మన ప్రభుత్వ విధానాన్ని మనం స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ కేసు ద్వారా మనం బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని ఇది కోఆపరేట్ చేయమని చెప్పి బిల్లును పాస్ చేయడానికి తమరు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. వారు హైదరాబాద్ ఎగ్జామ్ చెప్పారు అధ్యక్ష, అది రాజకీయ ప్రేరితమైన హత్య కాదు అధ్యక్ష, అది సామాజికంగా సకల కొన్ని విద్రోహ శక్తులు చేస్తున్న అంశం అధ్యక్ష. వారు మాట్లాడినప్పుడు ముందుగా మాట్లాడిన మాట రాజకీయ ప్రేరితమైన, దాంతోపాటు ఏమన్నారు నక్సలైట్లలో చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నామన్నారు. నక్సలైట్లు, ఎస్టిమిస్టులు అది వేరే అధ్యక్ష. అందులో జరిగిన హత్య, అందులో జరిగిన చనిపోయిన విషయాలు, జరిగిన సామాజిక విషయాలు అది వేరే అధ్యక్ష. టెర్రరిస్టులు వచ్చి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నామని ఈ రాజకీయ ప్రయత్నం ఇస్తామంటాం అధ్యక్ష. అలాగే నక్సల్ దెబ్బతించడానికి ఇస్తుందానికి రాజకీయ ప్రయత్నంతో మనం కంపేర్ చేస్తాం అధ్యక్ష. వారు చెప్పిన బయటికే మన శృతిపేడని మన కర్నూలులో అమ్మాయికి వచ్చి జరిగింది. దాని మీద గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, అమ్మాయికి వ్యవస్థ ఇచ్చాము, ఇంకా అమ్మాయి అది కాదని చెబుతాం. అది వేరు, సందర్భం వేరు. ఇది రాజకీయ ప్రభుత్వం అయితే ఇది ఎంకరేజ్ చేస్తాడు అవుద్ది, దీన్ని అరికట్టడానికి కాదు, ఇది మనం ప్రోత్సహించడానికి ఒక తోవను చూపెడుతున్నట్టుగా అవుతుంది అనేది మా ఉద్దేశం. అది మీ రాజకీయ కోణంలో మాట్లాడట్లే, సామాజిక కోణంలోనూ వ్యవస్థీకరణ కోణంలో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలని చేస్తున్నాం. దీన్ని రాజకీయ ఉద్దేశాలు ఆపాదించద్దు, ఎందుకంటే రాజకీయ కోణంలో ఇస్తామనేది మంత్రి గారు మొదటిగా మాట్లాడమని చెప్పారు. రాజకీయ ప్రవర్తన హత్య, ఫ్యాక్షనిస్ట్ హత్య, రాజకీయ కోణంలో జరుగుతున్న హత్యకు వచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ దానిని ఈ విధంగా మరి ప్రోత్సహిస్తారంటే ఏ విధంగా వెళ్తుంది రేపు సమాజంలో? రేపు ఏ విధంగా రేపు మనం ముందుకెళ్తాం? ఈ మధ్య జరుగుతుంది ఎన్ని దీంతో పాటు ఇంకా ఆ ప్రాంతంలో, ఆ పల్నాడు ప్రాంతం ఎన్ని జరిగినాయి?
మరి వాళ్ళందరికీ ఎందుకు ఉండదు? ఇదిగో మా సభ్యుడు ఇప్పుడు లేచి మాట్లాడతారు, ఓ సెకండ్ ఓ నిమిషం ఇవ్వండి అధ్యక్ష చెప్తారు, వాళ్ళు కూడా ఇవ్వండి అధ్యక్ష. అలా అయితే మేము అడగట్లేదే, అది తప్పు కదా అధ్యక్ష, అది అంతేకాదు, అది తప్పు కదా అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను కోరుతుంది, ఇది ఒకసారి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతుంది, ఒకసారి ఆలోచన పునఃపరిశీలించండి. బేజాలకి దానికి దయచేసి పోవడం కాదు, బేజాలు పొమ్మని వద్దు, మీరు నేను ఇది కాదు, సమాజం ఆలోచించుకొని చేయండి. మీరు ఆ మాట అనకుండా ఒక నిశ్చేస్తారు, మాకు తెలియదు ఇది. మీరు అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం, రాజకీయ ప్రయత్నం ప్రేక్షించము అన్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్స్లో జరిగిన వాళ్ళకి, రాజకీయ కోణం జరిగిన వాళ్ళకి ఇలాంటి మనం ప్రభుత్వం తరఫున ఇవ్వడం అనేది అది సమంజసం కాదనేది మా ఉద్దేశం. ఆ కుటుంబాన్ని నష్టపెట్టాలని, ఆ ఇస్తుందని అడ్డుపెట్టాలని అనేది కాదు ఇక్కడ. వ్యవస్థని వ్యవస్థీకృతం సరళీకృతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఇది కాదనేది మా అభిప్రాయంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.